హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, గుంటూరుకొచ్చినామని లాస్ట్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఆ వీడియో మిస్ అయ్యుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను, షేర్ చేయండి. సో, గుంటూరులో యాక్చువల్లీ మా రిలేటివ్స్ కూడా ఉంటారు. మా చెల్లి పెళ్ళిలో మెట్టెలు, చెప్పులు తీసుకొచ్చినారు మా మేనమామ పిల్లలు అని చెప్పినా కదా! వాళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారు. సో, వాళ్ళ బాబుదే బర్త్‌డే. సో, దానికోసమే వచ్చినాము. ఐరా గురించి తెలుసు కదా! ఎవరిది బర్త్‌డే అయినా ఏదైనా కూడా ఆమెనే కేక్ కట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం కొత్తగా ఫీల్ అయింది. తనతో కట్ చేపియలేదు అని. బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఇట్లా కజిన్స్‌తో మింగిల్ కావడము, ఇట్లా అందరితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడము కూడా కొంచెం కొత్తనే ఐరాకి. లాస్ట్ ఇండియా ట్రిప్ కంటే ఈ ఇండియా ట్రిప్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసింది చెప్పాలంటే. ఇంకా బాబు కేక్ కట్ చేస్తూనే ఐరా అక్కడికి చేరిపోయింది. నేను కూడా నెక్స్ట్ ఉన్నాను లైన్‌లో. నేను కూడా కట్ చేయాలి, నేను కూడా తినాలి అని. యాక్చువల్లీ ఏందంటే మార్టిన్ ఒక్కడే రిటర్న్ పోవాలి యూఎస్‌కి. నేను పిల్లలు అట్‌లీస్ట్ ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా ఉందామని నేను అనుకున్నా. ఎందుకంటే ఐరా స్కూల్ స్టార్ట్ చేస్తుంది ఈ ఇయర్. వన్స్ స్కూల్ స్టార్ట్ చేసినాక ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వచ్చి ఇండియాలో ఉండలేము కాబట్టి నేను ఇంకా ఫుల్లెస్ట్‌గా ఉందాము అని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇయన్‌కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయింది. వాడికి వేడి వల్ల ఎక్కువ ఎండలో తిరగడం వల్ల కొంచెం డీహైడ్రేషన్ లాగా అయిపోయిందనమాట. ఇంకా వాడికి తగ్గకపోవడంతో ఇక్కడ గుంటూరులో చూపించినాం, నంద్యాలలో చూపించినాం. కానీ వాడికి ఇంకా రికవర్ కావడం లేదు. ఇంకా డల్ అయిపోతున్నాడు. సరే ఇంకా వాడికి క్లైమేట్ పడడం లేదు కదా అని చెప్పి ఇంకా యూఎస్ఏ ట్రిప్ తొందరగానే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మమ్మీది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉండింది. అదొక్కటి చూసుకొని ఇంకా దాని నెక్స్ట్ తర్వాత బయలుదేరదాం అన్నట్టు అనుకున్నాము. సో ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసమే ఇప్పుడు బయలుదేరినాము. అండ్ నేను, మార్టిన్, ఆంటీ, పిల్లలు ట్రైన్‌లో పోతున్నాము. ఇది ఫస్ట్ టైం పిల్లలతో. నేను ట్రైన్ ఎక్కి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఎప్పుడు లాస్ట్ ఎక్కినాను. ఐ థింక్ మోర్ దాన్ 10 ఇయర్స్ అయితే డెఫినెట్లీ అయింది ట్రైన్ ఎక్కి. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకున్నాము. దొరికినాయి టికెట్స్. అన్న అండ్ మా వదిన వాళ్ళ బాబు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చినారు ట్రైన్‌లో. సో ఐరా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ట్రైన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం కదా! అమ్మా ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఇయన్? ట్రైన్ పాడైపోయింది. ట్రైన్ పాడైపోతుందా? మమ్మీ పట్టుకొని నన్ను. ఈయన్‌కి కార్ అయినా, బస్ అయినా, ట్రైన్ అయినా అన్నీ ఒకటే కదా! వాడికేం డిఫరెన్స్ తెలీదు. కాకపోతే ట్రైన్‌లో కొంచెం ఫ్రీగా ఉంది వాడు ఆడుకోవడానికి. ఇట్లా ఎప్పుడు నా మీదనే కూర్చొని ఉంటాడు కదా! ఇక్కడ కొంచెం ఆడుకోవడానికి అట్లా ఫ్రీగా ఉంది కాబట్టి వాడు కూడా కొంచెం రిలాక్స్‌గానే ఉన్నాడు. యూజువల్లీ కార్‌లోనే తిరిగేవాళ్ళం నంద్యాలకి, గుంటూరుకి. కానీ కార్ బాగా స్ట్రెస్‌ఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ వేడికి మాటి మాటికి కారుకి తిరగాలంటే అస్సలు కావడం లేదు. అండ్ ఆల్సో ఘాట్ రోడ్ ఉంటుంది నంద్యాల దగ్గర బాగా. సో దాంట్లో పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈసారి ఇట్లా ట్రైన్ ట్రై చేసుకున్నాము. The most unhealthy and tasty food. ట్రైన్ ఎక్కి ట్రైన్‌లో ఫుడ్ ట్రై చేయకుండా ఉంటామా? లేదు కదా! అది అన్‌హెల్తీ అని మనకు తెలుసు. అయినా కూడా తినకుండా అయితే ఉండలేము. ఆ టేస్టే డిఫరెంట్. నేను ఇంటర్మీడియేట్ గుంటూరులోనే చదివినాను. ఆ టైంలో ఇట్లా నంద్యాల టు గుంటూరు ట్రైన్ జర్నీనే చేసేవాళ్ళము. ఆ డేస్ గుర్తొచ్చినాయి నాకు. ఇట్లా ట్రైన్ ఎక్కి ఇంటికి పోయేది. ఇంటికి రీచ్ అవుతున్నాము అంటే అదొక ఎక్సైట్‌మెంట్. మళ్ళీ రిటర్న్ గుంటూరు పోయేటప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ ఉండేది కాదు. బట్ ఇంటికి రీచ్ అవుతున్నాము అంటే స్టేషన్స్ అన్నీ గుర్తుంటాయి కదా! ఈ స్టేషన్ తర్వాత నంద్యాల వస్తది అని. సో అట్లా సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది. అండ్ ఇంటికి రీచ్ అయితేనే ఆ రిలాక్సేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్‌లో ఉండేది. కొంచెం సిమిలర్ ఫీలింగ్ వచ్చింది ఈసారి బికాస్ ట్రైన్ జర్నీ వల్ల మోస్ట్లీ. అండ్ ఇంటికి వస్తేనే మమ్మీ ఇట్లా మటన్ కర్రీ, రాగి సంగటి చేసి పెట్టింది. ఫుల్‌గా తిన్నాము. ఐరా అమ్మకేం తెస్తావు? అమ్మ నో హనీ కేక్. Prince mama phone స్ట్రాబెర్రీ కేక్ కదా, స్ట్రాబెర్రీ కేక్ నా ఫేవరెట్. హనీ కేక్ తీసుకురా నాన్న. నా స్ట్రాబెర్రీ కేక్ ఫేవరెట్ కదా. నాకు హనీ కేక్ ఫేవరెట్ కదా. నాకు స్ట్రాబెర్రీ కేక్ ఫేవరెట్. యూనికార్న్ ఎవరు తీసుకొచ్చినారు నీకు? బాయ్. నేను ఆంటీ ఇక్కడ శారీ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చినాము. ఆంటీని బయటికి తీసుకొచ్చినాను. యాక్చువల్లీ నేను ఆంటీకి ఒక శారీ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆంటీ కూడా కొన్ని శారీస్ తీసుకోవాల్సి ఉండింది. సో ఆ షాపింగే చేస్తున్నాం ఇక్కడ. ఈయనేమో మాకు సెలక్షన్లో హెల్ప్ చేస్తున్నాడు. వాడికి నచ్చిన శారీస్ అన్ని పట్టుకుంటున్నాడు. షాపింగ్ అంటే యూజువల్లీ చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ శారీ షాపింగ్ అంటే నాకు కూడా ఇష్టమే. కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. కొంచెం ఒక 15-20 మినిట్స్ చూసినాను. దాంట్లో ఏదైనా నచ్చిందంటే తీసుకుంటా, లేదంటే లేదు. మా చెల్లి పెళ్ళికి కూడా మోస్ట్లీ అన్నీ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాము.
కానీ మా ఆంటీకి అయితే చాలా ఓపిక ఎక్కువ, చాలా పేషెన్స్తో చూస్తారు శారీస్ అన్ని. కోర్స్ అంతే చూడాలి, చూసి మంచిది తీసుకోవాలి కదా. సో ఆంటీ అయితే ఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ డే రిటైర్మెంట్ ఫంక్షన్, దానికోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాము. ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ యాక్చువల్లీ మేము ఏ స్కేల్లో చేయాలి, ఎంత చేయాలి అసలు ఏమనుకోలేదు. నేను అసలు ఇండియా వచ్చిందే దీనికోసము. ఇండియా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నేను మా మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎట్లయినా అటెండ్ కావాలి, అస్సలు మిస్ కాకూడదు అని స్ట్రాంగ్గా అనుకున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ వచ్చినాను. కానీ ఇక్కడికి వచ్చినాక అనుకోకుండా మా చెల్లి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది. సో అది అట్లా కలిసి వచ్చిందనమాట. సో అట్లా పెళ్ళి ఉండడంతో మా ఫోకస్ అంతా పెళ్ళి మీదనే ఉండింది, రిటైర్మెంట్ ఫంక్షన్ మీద అంత ఫోకస్ చేయలేదు. అండ్ ఇంకా పెళ్ళి అయిపోయేసరికి అందరం ఫుల్ టైర్డ్ అయిపోయినాము, బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ అంతా ఉన్నింది కదా. ఇంకా ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేసరికి అసలు ఎవరికి అంత ఓపిక లేదు. బట్ స్టిల్ దీనికోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా అందరం అయితే రెడీ అయినాము. పెళ్ళి కోసం రిలేటివ్స్ అందరు అప్పటిదాకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఫంక్షన్ కోసం వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేయడం కష్టం కదా. సో కొంచెం సింపుల్గానే ప్లాన్ చేసుకున్నాము, ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా. మెయిన్లీ ఫంక్షన్ అనేది ఊర్లో, మా మమ్మీ ఊర్లో వాళ్ళ కోసం. ఎందుకంటే మా మమ్మీ 39 years ఒకటే ఊర్లో జాబ్ చేసింది, అది తన పుట్టిన ఊర్లోనే. సో ఆ ఊర్లో వాళ్ళకి మమ్మీకి అసలు అమేజింగ్ బాండింగ్ ఉంటుంది. సో వాళ్ళ కోసం మెయిన్ ఫంక్షన్ పెట్టింది. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా తను ఉషా అనమాట. తను చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్, మా మమ్మీ వాళ్ళ స్కూల్లో చదువుకుంది. మా మమ్మీ స్టూడెంట్, కానీ చిన్నప్పుడు నేను ఉషా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఏజెస్ ఇక్కడ మళ్ళీ కలిసినాము. మా మమ్మీ లాస్ట్ వర్కింగ్ డే రోజు మేము కూడా ఊరికి పోయినాము. ఆ రోజు అక్కడ కేక్ అదంతా కట్ చేపించి సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, మీరు చూడకపోతే చూడండి, అది కూడా లింక్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ వ్లాగ్ అయితే చాలా స్పెషల్, ఎందుకంటే నేను పుట్టిన ఊరు కూడా అదే. అండ్ మా మామయ్య వాళ్ళు అవన్నీ చూపించినాను. వ్లాగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు కూడా వచ్చినారు ఫంక్షన్కి. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ ఎంత టైర్డ్ అయి ఉంటారో ఈ ట్రావెల్స్ వల్ల, నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను. ఎంగేజ్మెంట్ అయిన 10 రోజులకి పెళ్ళి, మళ్ళీ పెళ్ళి అయిన ఒక వారం రోజులకే మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్. వాళ్ళు పాపం తిరుగుతూనే ఉన్నారు. ఆ ఊరు పోవడానికి దారి లేకున్న పరిస్థితిలో ఈమె అక్కడ టీచర్ ఉన్నప్పుడు నేను వచ్చాను. అప్పటి నుంచి కూడా ఆ స్కూల్కి పోవాలంటే అసలు దారి లేదు, వేరే వెహికల్ పోయేదానికి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊళ్ళో వచ్చేసి తర్వాత కొద్ది రోజులు నడిచి కూడా పోయింది ఆ స్కూల్కు 3 kilometers. ఆ తర్వాత కొద్ది రోజులు బస్సు, కొద్ది రోజులు మోటార్ సైకిల్, కొద్ది రోజులు లాస్ట్ కార్ వరకు వచ్చింది ప్రయాణము. కానీ ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజు స్కూల్కి రెగ్యులర్గా పోయేది. ఎందుకంటే ఆ ఊరిలో వాళ్ళకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఊరిలో వాళ్ళకు చదువు చెప్పే వాళ్ళ బాగా ప్రేమిస్తారు ఆ ఊరి గ్రామస్తులు అందరూ. ఆడవాళ్ళు జాబ్ చేయాలి అంటే, ప్రొఫెషనల్గా గ్రో కావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది అబ్బాయిలకి ఎంత ఉండాలో దానికంటే ఎక్కువ విమెన్కి ఉండాలి, ఎస్పెషల్లీ ఫ్రమ్ హస్బెండ్. కాబట్టి మా డాడీయే ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మా మమ్మీ గురించి ఏదైనా చెప్పి అని అనిపించింది. ఆ తర్వాత ఇంకా మమ్మీ ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు వాళ్ళ టీచర్తో ఎట్లా జరిగిందని. మమ్మీ యాక్చువల్లీ సింగిల్ టీచర్ అనమాట, అంటే స్కూల్లో మమ్మీ ఒక్కతే ఉండేది టీచర్. ఆన్ అండ్ ఆఫ్గా వేరే టీచర్స్ వస్తూ పోతూ ఉండినారు. సో కానీ మేజర్లీ మమ్మీ మొత్తం త్రూ అవుట్ హర్ సర్వీస్ ఒక్కతే ఉండింది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ మా మమ్మీతో ఉండే బాండింగ్ అదంతా డిఫరెంట్గా ఉండింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ మేము యాజ్ అ మామ్ తనని చూసినాం, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో టీచర్గా తన స్టూడెంట్స్ అని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు తన గురించి అనేది ఇదే మేము ఫస్ట్ టైం విన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఊరి సర్పంచ్ కూడా మా మమ్మీ స్టూడెంట్. అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ మెజారిటీ వాళ్ళు మా మమ్మీ దగ్గర అట్ సమ్ పాయింట్ చదువుకునే ఉండింటారు, ఇంక్లూడింగ్ మా కజిన్స్ కూడా. ఇది చాలా స్పెషల్ డే మాకు, బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ మదర్. ఇన్ని రోజులు మా కోసం నాకు కష్టపడింది, కానీ తనకంటూ ఒక డే ఈరోజే. సో మాకు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మదర్ బీయింగ్ అ వైఫ్, అంటే ఒక వైఫ్గా, ఒక మదర్గా ఉంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేసుకోవడమే చాలా కష్టం. బికాస్ నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్నే. సో ఇల్లు మేనేజ్ చేసుకోవడం, పిల్లల్ని మేనేజ్ చేసుకోవడమే చాలా కష్టం అనిపిస్తుంది మా జనరేషన్ వాళ్ళకి. బట్ తను ఆ టైంలో ఇంకా ఫెసిలిటీస్ ఏం లేకుండా, ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ లేకుండా, లగ్జరీస్ లేకుండా, స్కూల్ మేనేజ్ చేసుకుంటూ, ఇల్లు మేనేజ్ చేసుకుంటూ,
డాటర్స్ ఒక హస్బెండ్ అంటే ఎట్లుండాలి, ఒక ఫాదర్ అంటే ఎట్లుండాలి, మాకు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి ఇచ్చినందుకు డాడీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి. అంటారు అట్లా ఊరు మొత్తం మమ్మల్ని చాలా గౌరవించింది. ఆ గౌరవించింది కాబట్టి మా నాన్న ఇప్పుడు అనేవాడు, మనకి ఇంత గౌరవం దక్కింది కదా, ఈ ఊరికి మనం ఏమిస్తున్నాం, మనం ఫైనాన్షియల్గా మనం ఏం చేయలేము, ఇంకొకటి ఏం చేయలేము, కానీ మన చేతిలో ఉండేది ఒక విద్య. ఆ విద్య మాత్రం నువ్వు అందరికీ కరెక్ట్గా నేర్పించమ్మా అన్నాడు. అయితే మా నాన్న కూడా అట్లే చేశాడు ఉంది. కానీ ఈ నా సుదీర్ఘ ప్రయాణంలో నా కుటుంబం నాకు చాలా తోడుగా నిలబడింది. ఊర్లో రోడ్లు లేవు, ప్రయాణ సౌకర్యం అసలే లేదు. ఫస్ట్లో నేను నడిచినప్పుడు 4 కిలోమీటర్లు నడిచొచ్చేదాన్ని. అది కూడా రోడ్లో ఒక కారు వేస్తే ఇంకొక కారు మనం పైకి తీసుకోవాలి, వర్షం పడితే చాలా కష్టపడేదాన్ని. అలాగే నాకు మా వారి సహకారం చాలా ఉందండి. ఆటోలో పోవాలన్నా నడిచిపోవాలన్నా దేనికైనా తనే రెస్పాన్సిబిలిటీ. తను నా వెనక నుండి నడిపించాడు ఇన్ని రోజులు. నేను ఎంత చేశానో తను కూడా అంతే చేశాడు. మీరు అందరు చెప్పడము నాకు చాలా ఇది ఇంకా తృప్తిగా ఉంది. చాలా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను యాక్చువల్లీ ఏం మాట్లాడాలి అని అసలు ప్రిపేర్ కాలేదు. దట్ వాజ్ సడన్ అనమాట. సడన్గా మా డాడీ అడిగినాడు, మీరు ఎవరైనా మాట్లాడతారా మీ ముగ్గురులో అని. సో నేనే మాట్లాడతా అని చెప్పినాను, బికాస్ అందరికన్నా పెద్ద నేనే కాబట్టి ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ నా మీదనే పడింది. సో నా మైండ్లో నాకు అప్పుడు అనిపించింది చెప్పినాను. బట్ కొంచెం ప్రిపేర్ అంటే ఇంకా నేను చాలా చెప్పుండేదాన్ని అనిపించింది. చెప్పాలనుకున్నవన్నీ చెప్పలేకపోయినాను. బట్ వన్ థింగ్ అయితే ఫర్ ష్యూర్, అంటే అందరికీ మన లైఫ్లో మన పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కానీ అది మన చిన్నప్పటికంటే మనం పెద్దగా అయినాక, మనకి పిల్లలు వచ్చినాక ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాము. వాళ్ళు ఏమేమి ఎఫర్ట్స్ తీసుకున్నారు మన కోసం, ఏమేమి చేసినారు అనేది మనకి చిన్నప్పుడు అంత తెలియదు. బట్ మనం ఆ పేరెంట్స్ రోల్ తీసుకున్నప్పుడు వి గెట్ టు నో. అట్లనే నేను కూడా ఆఫ్టర్ ఈయన వచ్చినాక ఐ రియలైజ్డ్ సో మెనీ థింగ్స్. వాళ్ళు చేసిన చిన్న చిన్న సాక్రిఫైసెస్ అవన్నీ దే వెంట్ అన్నోటిస్డ్, బట్ నౌ వీ నో. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై మామ్ ఫర్ ద సర్వీస్ షీ హెస్ డన్. తన స్టూడెంట్స్కి, తన ఊరికి తను చేసిన సర్వీస్కి ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అండ్ కిడ్స్ని ఒక్కళ్ళే హెల్ప్ లేకుండా మేనేజ్ చేసుకోవడం, ఇదంతా కెరియర్ చూసుకోవడం, ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అని అడుగుతారు కదా. చిన్నప్పటి నుంచే మా మమ్మీ కానీ ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్ని చూసినప్పటి నుంచి నాకు ఒక గట్టిగా నా మైండ్లో పడిపోయింది, అమ్మాయి అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండాలి. అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అది, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం అనిపిస్తుంది. ఆల్సో నాకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు అక్క మిమ్మల్ని చూస్తే ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది, ఆర్ మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు కిడ్స్ని, సోషల్ మీడియా ఇదంతా అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఈ మాత్రం అమ్యూనిటీస్ లేకుండా, ఈ మాత్రం హెల్ప్ కూడా లేకుండా మొత్తం వాళ్ళే మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ జాబ్స్కి వెళ్తారు, బయట జాబ్స్కి పోతున్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారు, పిల్లల్ని లైక్ ఎట్లా హ్యాండిల్ చేస్తారబ్బా అనిపిస్తుంది. లైక్ మై మామ్, తను ఎట్లా చేసిందో ఇప్పటికీ అట్లా చేసే వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఇంకా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నేను చేసేది అంత ఏం లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. వీ ఆల్ ఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్ ఫర్ అవర్ కిడ్స్ కదా, దట్ ఈస్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.